నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. మూడవ దశ పోలింగ్ ఈరోజు దాదాపుగా చివరంకానికి వచ్చింది. పోలింగ్ పూర్తయిపోతున్నది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. ఇప్పటికే నాలుగవ దశకి సంబంధించి పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు పదును పెట్టడం మొదలుపెట్టాయి. ఇప్పటికే ఒకవైపు లాలూ ప్రసాద్ యాదవ్ గారు మొత్తం ముస్లింలకు రిజర్వేషన్ కావాల్సిందే అన్నది ఒక వ్యాఖ్య చేశారు. తర్వాత మొత్తం ముస్లింలకు కాదు, అది మతపరంగా కాకుండా వృత్తుల ఆధారంగా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే దాని మీద ప్రధాని ఇతర బీజేపీ నాయకులు స్పందిస్తూ ఉన్నారు. ఇది మొత్తం వాళ్ళ వ్యూహం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి నష్టం చేసే విధంగా రిజర్వేషన్ తీసుకురావడం అన్న విమర్శ ఒకవైపు చేస్తున్నారు. దాంతోపాటుగా ఏదైతే ముస్లింలకి నేను వ్యతిరేకం కాదని వాళ్ళ ప్రధాని మళ్ళీ ప్రత్యేకంగా ఒక సభలో మాట్లాడిన పరిస్థితి, ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో దాని మీద మాట్లాడారు. ఇది ఒక అంశం. అయితే రెండవది అరవింద్ కేజ్రీవాల్ గారికి సంబంధించినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ బెయిల్ మంజూరు చేసినట్టుగైతే కేవలం ఎన్నికల్లో ప్రచారానికి మాత్రమే పరిమితం కావాలి, సీఎంగా బాధ్యతలు నిర్వహించకూడదు, దానికి సిద్ధమని ఒకటి అడిగారు. అయితే ఎనిహో జడ్జిమెంట్ ఈరోజు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. బహుశా గురువారం తీర్పు వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ రెండు అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే కటారి. లక్ష్మణ్ గారు, మూడో ఫేజ్ ఇవాళ అవుతోంది. చాలా గ్యాప్ వచ్చింది సెకండ్ ఫేజ్కి. దీనికి దాదాపు 12-13 రోజులు గ్యాప్ ఉన్నట్టుగా ఉంది. ఈ ఫేజ్ అవ్వక ముందే ఏదైతే సామెత చెప్తారు కదా, రోగి ఏది కోరాడో వైద్యుడు ఏదో ఇచ్చాడు అన్నట్టుగా ఈ ఫేజ్లో ప్రధానంగా ఒక పోలరైజేషన్ కోసం ప్రయత్నం జరిగింది. ప్రధానే మొదలుపెట్టారు దాన్ని. ఈ మేనిఫెస్టోల మీద ఆర్గ్యుమెంట్లు, ముస్లింల నుంచి గుంజుకుంటారు, వాళ్ళకి ఇస్తారు, ఈ మంగళసూత్రాలు గుంజుకుంటారు హిందువులు, ఇవన్నీ రకరకాల ఇదంతా మనం చూసాం. నాలుగో ఫేజ్ మొదలు కాక ముందే ఇవాళ సాయంత్రం నుంచే మళ్ళా ముస్లిం రిజర్వేషన్లది ఎస్సీ ఎస్టీ ఓబీసీ కోటాలో కోత పెడతారన్నది ఒకటైతే, రెండు లాలూ ప్రసాద్ యాదవ్ గారు మరి ఆయన ఏ రకంగా మాట్లాడారో తెలియదు కానీ ఆయన మొత్తం ముస్లిం మతస్థులందరికీ అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దాని మీద ఒక గందరగోళం చర్చ నడుస్తోంది. ఎలా చూడాలి అసలు ఇది? కటారి గారు, మీకు ఇందిరా శోభ గారికి అలాగే కిషోర్ గారికి ప్రేక్షకులకు నమస్తే. రాజకీయ నాయకుల యొక్క నైజం స్థిరంగా ఉండడం లేదనేటువంటి ఒక అభిప్రాయం ప్రజలకు కలుగుతాయి ఇటువంటి వాటి వల్ల. మొదటి దశ పోలింగ్ జరిగిన వెంటనే రాజస్థాన్కి వెళ్ళి ప్రధానమంత్రి గారు కొన్ని అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, సరే ఇతర నాయకులు కూడా అలాంటివి చేశారని ఆలస్యంగా అయినా సరే ఎన్నికల కమిషన్ వాటిని పరిగణలోకి తీసుకొని రాజకీయ పార్టీలకి ఈ సూపర్ స్టార్స్ గా క్యాంపెయిన్ లో ఉండేటువంటి పాల్గొనేటువంటి నాయకులు, స్టార్ క్యాంపెయినర్స్ కాస్త జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ గా వ్యవహరించాలి, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అంటూ ఒక నర్మగర్భమైనటువంటి వ్యాఖ్యలు, నేరుగా ప్రధానమంత్రి గారి పేరు ఇతరుల పేర్లు ప్రస్తావన చేయకపోయినా అలాంటి వ్యాఖ్యలుతో ఉత్తరాలు రాశారు. తర్వాత మొదటి దశ పోలింగ్ అయిపోయినప్పుడు నేను మోడీ గారి ట్వీట్స్ ఏమీ వచ్చినట్టుగా గమనించలేదు. కానీ రెండవ దశ జరగగానే కాస్త హుషారుగా ట్వీట్ చేసినట్టు ఉన్నది. అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణంలో పోలింగ్ కాస్త జరిగిందేమో తెలియదు. ఇప్పుడు మూడవ దశ పూర్తయినట్టే, టెక్నికల్ గా పూర్తి అయిపోయింది. ఎక్కడన్నా బూతుల దగ్గర క్యూల్లో ఉంటే వాళ్ళ ముగించడము ఇటువంటి తప్ప ఇప్పుడు ఏం చెప్తారు అనేటువంటిది చూడాలి. ఇక నాలుగో దానికి రంగం సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు తెలంగాణ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది. కాస్త ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి టీడీపీతో జనసేనతో పొత్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వీటిని పరిగణలోకి తీసుకొని మళ్ళా ఒక సానుకూలమైనటువంటి ముస్లింలకు మేము వ్యతిరేకం కాదు అనేటువంటి సంకేతాలు ఇచ్చే వ్యాఖ్యలు
చేశారని మీరు అంటున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. Yes, okay. ఒకసారి మళ్ళీ వస్తారు. అంటే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చెప్పండి. దీన్ని దృష్టి అంటే పూటకి వ్యాఖ్యలు చేయడంలో మార్పు కనిపిస్తే, లేకపోతే దశకు పోలింగ్ దశల మధ్య వ్యాఖ్యలు చేయడంలో తేడాలు కనిపిస్తే, రాజకీయ నాయకుల ఒక స్థిరమైనటువంటి ఆలోచనలు, విధానాలు, భావజాలంతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా భావించరు. అవకాశవాదం కనిపిస్తుంది. అందుకనే నైజం దీన్ని బట్టి ప్రజలు విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుందని నేను అనడానికి కారణం అది. ఓకే, రైట్. కిషోర్ గారు ప్రధాని కరెక్ట్గా పోయిన మంగళవారం నాకు గుర్తుండి పోయిన మంగళవారం రాజస్థాన్లో ఆయన మాట్లాడిన తీరు చూస్తే చాలా ఏమంటారు డ్రామాటిక్గా స్లో వాయిస్లో బేస్ ఇచ్చేసి మీ మెడల్లో మంగళసూత్రాలు గుంజుకుంటారు, ఎక్స్రే తీస్తారు, మీ ఘర్లోకి ఎక్స్రే మిషన్, ఇదంతా చెప్పి ఆవేశంగా ఇది ముసల్మాన్లు గూస్ బ్యాటోకి ఇస్తారు, చొరబాటుదారులకు ఇస్తారని చెప్పి చాలా ఆవేశంగా మాట్లాడారు. అధిక సంతానం ఉన్న వాళ్ళకి ఇస్తారని చెప్పి ఆ రోజు ఎక్కడా కూడా మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు ఈ భాష మాట్లాడాల. మరి ఈ థర్డ్ ఫేజ్ ఎన్నికలు ప్రధానంగా గుజరాత్ మొత్తం ఉన్నటువంటి పరిస్థితి ఈ కారణంగా అనుకోవాలా? కట్ చేస్తే ఇవాళ ఈవినింగ్ ఒక నేషనల్ ఛానల్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో అస్సలు మేము ముస్లింలకు వ్యతిరేకం కానే కాదు, నెహ్రూ గారి కాలం నుంచి మా మీద ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు, ముస్లింలను అర్థం చేసుకుంటారు, మీ భవిష్యత్తు కోసం మాకు ఓటండి అని వాళ్ళు ముస్లింలకు అప్పీల్ చేస్తూ ఉన్నారు. నిన్నటిదాకా అసలు ఆ పదవే ఒక నిషేధించబడ్డ పదవులాగా ప్రధానే మాట్లాడిన పరిస్థితి ఏంటి? అసలు ఈ డిఫరెన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? కిషోర్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. ముందుగా శ్రీనివాస్ గారు మీకు, లక్ష్మీనారాయణ గారికి, ఇందిరా శోభన్ గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఆ రోజు అంతకుముందు మీరు మోడీ గారి మొదటి రాజస్థాన్ లో మాట్లాడిన విషయాలు మాట్లాడుతున్నారు. ఆ రోజు డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారే అన్నది ఉంది, జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అన్నారు. ఎంత మీది పాపులేషన్ ఉంటే అంత మీకు హక్కు ఉంటది అని చెప్పి. సో ఆబ్వియస్లీ పిల్లలు ఎక్కువ ఉన్న వారికి ఉంటది. 2 గుస్బైటియో అన్నారు. మీరు ఎన్ఆర్సీకి అగెయిన్స్ట్. ఈ రోజు కూడా పౌరులు కాని వారెవరు అనేది తేల్చడం అని అంటే మొత్తం ఇండి కూటమి అంతా దానికి వ్యతిరేకంగా ఉంది. అక్కడ 2 పదాలు పక్క పక్కన పెట్టి ముసల్మానుకో గూస్ బేటేకో అంటే ముస్లింలు చొరబాటుదారులంటే ఒకటే అర్థం కాదా సార్? ఉన్నాయండి, 3 ఉన్నాయి. మీరు అట్లా అనుకుంటే అది మీ తప్పు, మీ ఆలోచన, దానికి మేమేం చెయ్యం. కానీ జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అన్నారు. దాని తర్వాత ఎన్ఆర్సీకి విరుద్ధం అన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులందరూ కూడా మన దేశ పౌరులకి పంచినట్టే రేపు పంచవలసి వచ్చినప్పుడు ఇది జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అన్నప్పుడు పంచుతారు. మరి గుస్బైటీ వచ్చేసింది కదా చొరబాటుదారులకి. ఇంకా 3వది ఏమన్నారు, ముస్లింలకి మొదటి హక్కు ఉంటది అన్నారు. అది మన్మోహన్ సింగ్ గారే అన్నారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, అయిపోయింది. అక్కడికి ఏమి ఇది లేదు. అయితే మేము ముందు నుంచి చెప్తున్నది సబ్కా సాత్ సబ్కా వికాసే కదా. ఈ రోజు కూడా మీరు ఉత్తరప్రదేశ్ లో ఎటువంటి డెవలప్మెంటల్ కానివ్వండి, వెల్ఫేర్ యాక్టివిటీ కానివ్వండి, మా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర మధ్యప్రదేశ్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఇంకో రాష్ట్రం కానివ్వండి, బెనిఫిషియరీస్ మాత్రము వారి జనాభా కన్నా కూడా ఇంకా ఎక్కువ ఉన్నారు. కాదు సార్. కిషోర్ గారు మీరు చాలా తెలివిగా ఆర్గ్యూ చేస్తారు, నేను దానిలో నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఇదే మాట ఈ వారంలో ఒక్కసారి కూడా ఇప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా ప్రధాని అన్నారన్న చర్చ వారం నుంచి జరుగుతా ఉంది. దాని మీద మీరు అంగీకరించకపోవచ్చు కానీ మొత్తం అదే చర్చ కానీ ఆ మాట ముస్లింలకు మేము వ్యతిరేకం కాదు అన్న మాట ప్రధాని నోటి నుంచి ఈ 4-5 రోజుల నుంచి ఎందుకు రాలేదన్న దానికి ఏం చెప్తారు? కేవలం ఇవాళ అయిపోయాక సార్ ఒక్క విషయము, ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు అన్నారు అనుకోండి, అంటే మీరు జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరినీ ద్వేషిస్తున్నారా మీరు ఎవరైనా? అట్లాగే మతపరమైన రిజర్వేషన్లు మేము వ్యతిరేకము అన్నాము, అదొక పాలసీ సార్. ఇప్పుడు అంబేద్కర్ గారు అదే అన్నారు. అంబేద్కర్ గారు ఏమైనా ముస్లిం ద్వేషి అంటారా మీరు? ఇప్పుడు రిజర్వేషన్ ఇప్పుడు చెప్పండి సార్. ఈ సోషల్ సర్వే చేసి జిత్నా ఆబాదీ ఉత్తర హక్కే అన్న దాని విషయంలో అయినా సరే వ్యతిరేకత వస్తుంది.
ముస్లింల్ని అంటే తెలంగాణ అయితే చాలా మంది నాయకులు బరాబర్ మాది హిందూ పార్టీ అని చెప్పే నాయకులు ఉన్నారు బీజేపీలో. కానీ కనీసం ప్రధాని ఈ మాట 4 రోజుల ముందు ఎందుకు అనలేదన్న దానిలో ఏం చెప్తారు? ముందే ఎందుకు అనలేదు సార్? అంతకుముందు నుంచి ఎప్పటి నుంచి అనట్లేదు అన్నారు కదా. Okay. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మనం మొదటి నుంచి, సబ్కా విశ్వాసం సబ్కా ప్రయాసం అని చెప్పి మనం మొదటి నుంచి మాట్లాడుతున్నాము. Okay. మన దీంట్లో కూడా మన పాలసీ ఏం ఎక్స్ప్లెయిన్ చేశాము, ఒక వర్గానికి ఎక్కువ. నేనే వచ్చి స్టూడియోలో చాలా సార్లు కూర్చున్నాను కదా. అవును. అంతెందుకు సార్, పేదలకు అందరికీ ముందు హక్కు ఉంటది, టాయిలెట్లు లేని వారందరికీ టాయిలెట్లు వచ్చేంత వరకు వారికి హక్కు ఉంటది, ఇట్లా మాట్లాడొచ్చు కదా. Okay. ఒక మతం పేరు మీదుగా, అది కూడా అంబేద్కర్ గారు ఏదైతే కాదు కూడదు అన్నారో, ఆ మతం పేరు మీద రిజర్వేషన్ ఉండకూడదు అన్నారు. ఏ మతం పేరు మీద అయితే మనము సపరేట్ ఎలక్టరేట్ అని చెప్పి వచ్చిన తర్వాత దేశమే 2గా విభజించబడవలసిన అవసరం వచ్చిందో, ఏ మతం పేరు మీద అయితే మనము దేశాన్ని చీల్చుకుని కొన్ని 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయో, ఇండ్లు కోల్పోయో, ప్రాపర్టీ కోల్పోయో అంతా అయిపోయిందో. యా చెప్పండి కిషోర్ గారు. అది కదా సార్. రైట్. అందుకని నేను ఏమంటున్నానంటే, మళ్ళీ వస్తాను. సారీ సార్, అందుకని నేనేమంటున్నానంటే ఆ విషయాలు అంత క్లియర్ గా చెప్పిన ఆ విషయాలు, ఆ ఐడియాలజికల్ స్టాండ్ ఎప్పటి నుంచో, ఇది ఈ రోజు కాదు సార్. యూసీసీ అన్నాము, యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నాము, ఎవరికో వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది సెక్యులర్ కంట్రీలో అందరికీ సమానంగా ఉండాలి అని అన్నాము. మతం పేరు మీద రిజర్వేషన్లు లేవు అని అన్నాము. అంత మాత్రాన ఎవరికో వ్యతిరేకం అని కాదు. మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ముందు నుంచి అంటున్నాము. ఏ నినాదం దాడికే ఉన్నాయి సార్. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటది, మాది బరాబర్ హిందూ పార్టీ అనే గొడవ ఉంటది. ఇవన్నీ రకరకాలు ఉంటాయి. మళ్ళీ వస్తారు మీ దగ్గర కిషోర్ గారు. ఇందిరా సోమన్ గారు, ఒకవైపు ఏమో మీరు అనుకున్న ఎజెండా ఏదైతే దేశంలో పరిస్థితి, ILO రిపోర్టు, నిరుద్యోగం, అధిక ధరలు, వీటి మీద చర్చ జరగాలి మీరు కోరుకుంటున్నారు. 3rd ఫేజ్లో మొత్తం కారణాలు ఏవైనా కానీ ఈ పోలరైజేషన్ దిశలోనే చర్చ జరిగింది. పెద్దగా ఎక్కడ బీజేపీ, వికసిత భారత్ మాట్లాడిన పరిస్థితి లేదు. 3rd ఫేజ్ అంతా మీ సర్వే, వాళ్ళేమో మంగళసూత్రాలు గుంజుకుంటారంట, మీరేమో రిజర్వేషన్లు, వాళ్ళు మొత్తం రాజ్యాంగం రద్దు, ఆరోపణలు ప్రత్యారోపణలు జరిపాయి. బట్ ఇవాళ కనీసం 4th ఫేజ్లోకి వెళ్ళేటప్పుడు మరి కూటమి సభ్యుల మధ్య ఒకే తరహా ఆలోచన ఉందా లేదా? లాలూ ప్రసాద్ యాదవ్ గారు చాలా సీనియర్ నాయకులు. ఆయన మొత్తం ముస్లిం మతానికి మతంగా యాజ్ ఏ రిలీజియన్ రిజర్వేషన్ కావాలన్న కోణంలో 100% ఇన్ టోటో రిజర్వేషన్ కావాలన్నట్టుగా మాట్లాడారు. మీరు చెప్తున్నదేమో మేము మతపరమైన రిజర్వేషన్లు కాదు, అందులో వెనుకబాటుతనం వృత్తుల ఆధారంగానే కర్ణాటకలు ఇచ్చిన, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లు ఇచ్చిన ఆ పద్ధతిలో ఇచ్చారు. ఇది మీరు చెప్తా ఉన్నారు. ఒకవైపు బీజేపీ ఇది మీరు మతపరమైన రిజర్వేషన్లు తెస్తున్నారని చెప్తున్నది. ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ గారు అదే మాట్లాడుతున్నారు. బహుశా ఈ ఫేజ్ అంతా కూడా మళ్ళీ దీని మీద వెళ్ళే పరిస్థితి, ఎన్నికలు ఎక్కడ నిజంగా జెన్యూన్ ప్రజల ఇష్యూస్ చర్చకు వచ్చే అవకాశం లేదు. ఎందుకు ఈ పొరపాట్లు జరుగుతున్నాయి? ఆయన సరి చేసుకున్నారు. మళ్ళా నేను అలా అనలేదు, నేను వాళ్ళ వృత్తుల ఆధారంగానే చెప్పారు, కానీ డ్యామేజ్ జరిగిపోయింది. ఏం చెప్తారు? ఇందిర గారు అన్మ్యూట్ చేసుకుని. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ ఇందిర గారు, ఏదైతే మీరు కోరుకుంటున్నారో చర్చ ఎజెండా మీద, మేనిఫెస్టో మీద, లేకపోతే అధిక ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వీటి మీద జరగాలనుకుంటున్నారో అది కాస్త స్వయంకృతాపరాధం అనుకోవాలా ఏమనుకోవాలి? ఇవాళ లాలూ ప్రసాద్ గారు మాట్లాడింది ఆయన మళ్ళా తర్వాత సరి చేసుకున్న రేపు ఈ వీక్ అంతా కూడా మళ్ళా మొత్తం మతపరమైన రిజర్వేషన్లకి ఇస్తారు ఇండియా కూటమి జరిగే ప్రచారం అవకాశం ఉంది. ఏం చెప్తారు? ఇందిర గారు మాట్లాడు, అన్మ్యూట్ చేసి. వినపడుతుంది, చెప్పండి. ఛానల్ ఉన్నటువంటి పెద్దలకు మరియు HMD ప్రేక్షకులకు నమస్కారం. బేసిక్ గా ఇవాళ రాష్ట్రంలో, దేశంలో 2 రకాల ఒక భిన్నమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన యొక్క గ్రాఫ్ గ్రాడ్యువల్లీ పడిపోతూ వస్తుందని మనము ఒప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తూనే ఒక వైపు నుంచి ప్రేమిస్తున్నామని చెప్తున్నా, మరొక వైపు నుంచి ద్వేషాన్ని చిమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మేము అందరూ సమానమే, మాకు అందరూ కావాలని నరేంద్ర మోదీ గారు చెప్పేటువంటి మాటలు ఒకవైపు చెప్తూ, రెండో వైపు నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వరాదు. అసలు ముస్లిం అనే మాట ఎందుకు వస్తుంది అన్నది, వాళ్ళు ఎందుకు ఆ విషయాన్ని పదే పదే ఇవాళ ఒక ఎగ్జాంపుల్ అన్న, హిందువుల యొక్క పుస్తలు తీసి ఇవాళ అధిక సంతానం ఉన్న వాళ్ళకి ఇస్తారు, ముస్లింలకు ఇస్తారు అనే విధంగా మాట్లాడేటువంటి మాటలు. మీరంటే ఆ దేశ వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా?
నిజంగానే వాళ్ళు ఇక్కడ సిటిజన్లు కాకపోతే మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, చెప్పండి, మీరు వెళ్ళిపోండి ఈ దేశాన్ని వదిలేసి, మీరు ఇక్కడ సిటిజన్స్ కాదు చెప్పమనండి. అంటే ఈ రకమైనటువంటి ధోరణి సరైనది కాదు. ఇప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ప్రాంతాన్ని బట్టి, ఏరియాని బట్టి, వచ్చిన ఎలక్షన్ సమయాన్ని బట్టి వాళ్ళ తగ్గట్టుగా ఆ స్టేట్మెంట్లు ఇవ్వడం అన్నది నరేంద్ర మోదీ గారికి కొత్త ఏమి కాదు. ఇవాళ అదే ప్రధాని కాదు ఇంద్ర గారు, ఇవాళ అదే ప్రధాని ముస్లింలకు మేము వ్యతిరేకం కాదు, మా మీద దుష్ప్రచారం చేస్తున్నారని ప్రధాని మాట్లాడుతున్నారు. థర్డ్ ఫేజ్ అయిపోయిన మరుక్షణం కొన్ని నిమిషాల్లో వచ్చిన వీడియో అది. ఇప్పుడు అంతే అంటున్నా. ఇప్పుడు ఇవాళ యూపీలో ఎలక్షన్ ఉంది కాబట్టి జరగబోయే ఓటింగ్ లో మాకు ఆల్రెడీ చాలా సర్వేస్లలో ఇండియా కూటమికే అక్కడ ఎక్కువగా, అంటే అఖిలేష్ గారికి దాదాపు 40 to 50 స్థానాలు వస్తున్నాయి అనేసి వస్తున్నటువంటి సర్వేలు ఉన్నాయి. మరి వీటిని ఉద్దేశించి భయపడుతున్నట్టు అర్థం అవుతుంది. ఓవరాల్ గా ఇండియా కూటమికి దాని యొక్క స్థానాలు పెరుగుతున్నాయన్న భయం కూడా వాళ్ళ ఉంది కాబట్టి ఏ ప్రాంతానికి బట్టి ఆ ప్రాంతానికి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారి పైన ఒక వైపు నుంచి మేము ద్వేషిస్తున్నామని చెప్తూనే వాళ్ళు ఇంకొక వైపు నుంచి ఇంటర్నల్ గా ఇవాళ వాళ్ళు మేమున్న దగ్గర మాకు సహకరించండి, మీరున్న దగ్గర మేము సహకరిస్తామనే విధంగా ఇక్కడ కూడా మన దగ్గర కనబడుతుంది. అంటే ఇవాళ రాజకీయాల కోసము, అధికారం కోసము ఎప్పుడైనా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికైనా కూడా మోదీ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఇది ఒక అంశం. ఇందిరా గారు ఇంకొక పాయింట్ మీ వైపు నుంచి, ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు మీ కూటమిలో చాలా సీనియర్ నాయకులు, చాలా రాజకీయ అపార అనుభవం ఉన్న వ్యక్తి. ఇప్పుడు మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించి ఒక స్పష్టత ఉండాలి కదా కూటమిలో. మతపరమైన రిజర్వేషన్ కాదు, మీరే చెప్తా ఉన్నారు మతపరమైన రిజర్వేషన్ కాదు. వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో అమలు చేసింది యాజ్ ఏ రిలీజియన్ మీరు అమలు చేయాల, ఆ వృత్తుల వారీగానే ఇచ్చారు. దూదేకుల సాహిబులు ఇలాంటి కొన్ని సెక్షన్స్ కి ఇచ్చారు. అయితే ఇవాళ ఆయన కోరుతున్నది మొత్తానికి మొత్తం రిజర్వేషన్ కావాలని ఆయన డిమాండ్ గా చెప్పారు. ఎందుకని ఒక సింక్ కనపట్లేదు? ఇది మీకు మీరే నష్టం చేసుకున్నట్టు కాదా? ఇప్పుడు ఎకనామికల్ గా వీక్ గా ఉన్నటువంటి వాళ్ళకి అందరినీ కలుపుకొని, అందుకనే చాలా క్లియర్ గా రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిపోయి ఉన్నటువంటి వర్గాలని, చితికిలబడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్థిక సర్వే కూడా చేస్తాము, జనగణన చేస్తామని చెప్పారు. దాని ప్రకారంగానే వాళ్ళకి రిజర్వేషన్లు చేస్తామని చెప్పారు. అందుకని ఆ వర్డ్ మెన్షన్ చేశారు అక్కడ, ఆర్థిక అనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. దాన్ని కోడి మీద గుడ్డు మీద ఈకలు వీకినట్టుగా చూడకుండా దాన్ని ఒక దూరదృష్టిగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఈ దేశం రెండుగా విభజింపబడిపోయింది, ఉన్నవాడు లేనివాడు. 22 బిలియన్ల మంది ఒకవైపు ఉంటే మిగతా వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆ యొక్క డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ సంపదనంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ఎవరైతే ఈ దేశాన్ని దోచుకొని దాచుకున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చిన సంపదని మేము అందరికీ పంచుతామని చెప్తున్నారు. ఆ పంచేదానికి కూడా ఏం కావాలి, రిజర్వేషన్ల ఆధారంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళ యొక్క బేస్ చేసుకొని చేస్తామని చెప్పినారు. దానిలో ఉన్నటువంటి నిగూఢ అర్థం అది, అంతే తప్ప ఇక్కడ నేను వ్యతిరేకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడే ఆర్థిక అసమానత తొలగిపోయి అందరు ఈక్వాలిటీ వైపుకి వస్తారు. ఈ రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి దానికి, బాబాసాహెబ్ చెప్పినటువంటి దానికి ఒక పరమార్థం ఉంటుందని దాని యొక్క అర్థం అని నేను చెప్పదలుచుకున్నా. అయితే ఇక్కడ ప్రతి దగ్గర ఎప్పుడన్నా దేశవ్యాప్తంగా ఎలక్షన్ జరిగినప్పుడు నరేంద్ర మోదీ పేరు మాత్రమే చెప్తున్నారు. ఎందుకు నరేంద్ర మోదీ తప్ప వేరే వాళ్ళు వాళ్ళ పార్టీలో నాయకులు లేరా? లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ మొహాలు చూసి ఓట్లు పడవా? వాళ్ళకి ఆ కేపబిలిటీ లేదా? నిజంగానే వాళ్ళు లీడర్లు కాదా? మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు నిలబెట్టినారు? ఆ రకంగా ఎందుకు లైన్ తీసుకుంటున్నారు మీరు? అంటే ఓన్లీ మోడీ అంతే తప్ప ఇంకో వేరే లేదు అనేది వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా, ఇండియా కూటమిలో తీసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను బట్టి ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఒక్క వ్యక్తి పేరు మీద ఎలక్షన్ అన్నది లీడర్షిప్ ఎక్కువ రాహుల్ గాంధీ గారు ఒకటి మాట్లాడితే, లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఒకటి మాట్లాడితే, ఈ ఎవరు నెగిటివ్ మాట్లాడినా మొత్తం కూటమి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఇంద్ర గారు ఇప్పుడు యూపీలో, బీహార్ లో ఉన్నటువంటి పరిస్థితుల స్థితిగతుల నేపథ్యంలో అతను ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా రిప్రజెంట్ చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి ఆయన స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు నేను. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. దేశవ్యాప్తంగా మాకు అందరూ సమానమే, అందరూ కావాలి, అందులో మేము ఉండాలనుకుంటాం. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మేజర్ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ 100%. అంటే వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేస్తాం. బట్ అది ఎట్లుండాలి,
అది ప్రజలకి అందరూ స్వీకరించే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అలాంటి నిర్ణయాల పట్ల ఒక లైన్ అన్నది తీసుకోబడుతుంది. అందుకనే మొన్న వచ్చినప్పుడు కూడా ఇక్కడ తెలంగాణలో రాహుల్ గాంధీ గారు మీటింగ్ చేసినప్పుడు కూడా ఒక కాన్స్టిట్యూషన్ బుక్ చూపించి ప్రజలకి అవేర్ చేస్తారు. ఇది ఏంటి, ఇందులో మీ బతుకుంది, రేపు ఈ బతుకు ఉంటుందో ఉండదో తెలియట్లేనటువంటి ఒక అయోమయ పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నారు. అంటే ఇంతకన్నా క్లియర్ కట్ గా ఇంకా మనం చెప్పడానికి ఏమీ లేదు. అలా ముందు ఓపెన్ చేసి ఎడ్యుకేట్ చేస్తున్నాం, అవేర్ చేస్తున్నాం. సో మీరు నిర్ణయం తీసుకోండి. ఇది మీ భవిష్యత్తు, ఇది మీ జీవితం. ఇవాళ మనం చాలా వెనుకబడిపోయినాం, ఎంతో చిటికల పడిపోయినాం. ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు లేక ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఇవాళ ఒక ఏమంటారు కొనుగోలు శక్తి తగ్గిపోయి చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఒక మతం పేరుతోన కులం పేరుతోన రాజకీయాలు చేస్తే ఇట్లా చేయగలుగుతాం. దాంట్లో కొంతవరకు మాత్రమే నిలబడుతుంది. ఒక దేవుడి పేరు ఎందుకు నిలబడతాం అంటే ఇంత చెప్పినా కూడా ఇంత జరిగినా కూడా మనము ఒక హిందుత్వ ఎజెండాలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ హిందువుల తరపు న్యాయం చేస్తున్నారా? 100% వాళ్ళకైనా న్యాయం చేస్తున్నారా? వాళ్ళకు న్యాయం చేయాలి. నిరుద్యోగం అధికారులు అన్నిటితో అందరూ ఇబ్బంది పడతారు, ముస్లింలుగా అందరూ ఇబ్బంది పడతారు కదా. అది ఓకే, మళ్ళీ వస్తాను ఇంద్ర గారు మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు అదే అంటున్నా, అందులో అందరూ ఉంటారు. అందుకే అంటానండి, హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కదా. నిత్యావసర వస్తువుల కొనుగోలు విషయానికి వచ్చినప్పుడు ఊర్లలో ప్రతి గడ్డలో తిరుగుతున్నాను. అసలు దాని మహిళలు ఎక్కడ వెళ్ళినా కూడా బిడ్డ ఎందుకు ఇంత బంగారం పెరిగింది, ఎప్పుడు తగ్గుతుంది, కూరగాయల ధరలు ఎప్పుడు తగ్గుతాయి, నిత్యావసరాలు ఎప్పుడు తగ్గుతాయి అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్తాం మనం అడిగినప్పుడు? సో అది మన చేతిలో ఉన్న పని కదా, కేంద్రం చేతిలో ఉన్నటువంటి పని. వాళ్ళు చేసినటువంటి పొరపాటు వల్ల ఇవాళ ఒక కామన్ మ్యాన్ ఉన్నటువంటి వ్యక్తి నీ యొక్క జీవితం గడవాలంటే మినిమం ఎంత లేదన్నా ఇవాళ పర్ డే 500 రూపాయలు సంపాదిస్తే గానీ ఇల్లు గడవనటువంటి పరిస్థితికి వచ్చేసాం. ఒక 16,000 రూపాయలు పర్ మంత్ ఆవరేజ్ ఒక పర్సన్ యొక్క లైఫ్ స్టైల్ కి ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో ఎక్స్టెండ్ చేశారు ఆయన జ్యుడిషియల్ కస్టడీ. అయితే సుప్రీంకోర్టులో దీని మీద వాదన జరిగినాయి. ఆయన ఇంటరిం బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మొత్తం ఫైళ్లన్నీ తీసుకురమ్మంది ఈడీని. ఈయన రెగ్యులర్గా నేరాలు చేసే వ్యక్తి కాదు, ఆ పార్టీ తరపున ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంది, ప్రజాస్వామిక హక్కు అది. ఒకవేళ బెయిల్ ఇస్తే మీరు ప్రచారానికే కన్ఫైన్ కావాలి, సీఎంగా బాధ్యతలు నిర్వహించకూడదు అని ప్రస్తావించింది. ఈడీ మీద కొద్దిగా అక్షంతలు వేసింది, డిలే అవుతున్నది ఇన్వెస్టిగేషన్ అని చెప్పి. ఫైనల్గా జడ్జిమెంట్ రాలే. చాలామంది ఆశించింది ఇవాళ మధ్యాహ్నానికో 3 గంటలకో 4 గంటలకో తీర్పు వస్తుంది అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. బహుశా గురువారం దీని మీద తీర్పిస్తారని అనుకుంటా ఉన్నారు. ఈడీ ఆర్గ్యుమెంట్లో ఏంటంటే ఇప్పుడు బెయిల్ ఇచ్చినట్టుగా అయితే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి బయటికి ప్రజల్లోకి. ఏంటో ఆ సిగ్నల్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక కేసుకి సంబంధించి ఎందుకు 2 ఏళ్లు పైగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. మనం వింటాం జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ నార్మల్ అన్నట్టుగా. జైల్లో పెట్టడం అన్నది అత్యవసరమైతే తప్ప పెట్టకూడదని, బెయిల్ సాధారణంగా కేటాయించాలి, పారిపోయే వ్యక్తి కాదు. ఇవన్నీ తెలిసినప్పటికీ బెయిల్ రావటంలో విపరీతమైనటువంటి జాప్యం జరుగుతుంది. ఎన్నికలు పంజాబ్, ఢిల్లీ, ఆ పార్టీ ఒక రాజకీయ పార్టీకి ఆయన అధిపతి. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలి, శిక్ష పడితే నేరం నిరూపణ అయితే శిక్ష పట్టడం వేరు, కానీ బెయిలే రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. ఈ మాట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారితో సహా అనేక సందర్భాల్లో మాజీ చీఫ్ జస్టిస్ మాట్లాడారు. బట్ ఫలితం కనపట్లేదు. ఏం చెప్తారు? గారు నిన్న సుప్రీంకోర్టు సంధించినటువంటి ప్రశ్నలకి ఈడీ సమాధానాలు ఈడీ యొక్క డొల్లతనాన్ని బయటపెట్టింది. వాళ్ళు ఏమడిగారు? ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారు? 2 సంవత్సరాల నుంచి కేసు విచారణ ఉంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ వరకు ఇప్పుడే వచ్చింది అని అంటే మీ విచారణ ఎందుకు ఆలస్యం జరిగింది అనే ప్రశ్న కూడా లేవనెత్తారు. రెండవది 100 కోట్లు కుంభకోణం అని చెప్పి, ఆర్థిక కుంభకోణం లంచం అని చెప్పి ఇవాళ 1100 అంటారేంటి అనే ప్రశ్న కూడా లేవనెత్తారు. 1 రూపాయి కూడా రికవర్ చేయలేదని కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. 100 కోట్లు 1100 కోట్లకు ఎలా చేరింది అని అంటే ఆ లావాదేవీలు ప్రాఫిట్ కి సంబంధించినటువంటి అని తడబడుతూ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. అలాగే ఇవాళ
బెయిల్ ఇస్తే ఉమ్, సుప్రీంకోర్టు ఏమో ఆయన ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత అరెస్ట్ చేశారు. ఉమ్, ఆయన ఒక ప్రధాన పార్టీ నాయకుడు, ఎన్నికల క్యాంపెయిన్ చేసుకోవాలి కదా, ఉమ్, అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కే కదా ఓకే. అని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తుంటే, ఉమ్, వీళ్ళు మిగిలినటువంటి రాజకీయ నాయకుడైతే ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉంటాయా, ఉమ్, ఇతరులతో అందరి పౌరులతో సమానమే కదా ఉమ్, అని ఆర్గ్యూ చేసే పద్ధతిలో వాళ్ళు ముందుకొచ్చారు. ఉమ్, వాళ్ళ టైమింగ్ ఎప్పుడు అరెస్ట్ చేశారు అనేటువంటిది ముఖ్యం. ఎన్నికలు అనేటువంటివి సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది, Hmm. వన్స్ ఇన్ 5 years వస్తాయి కదా, ఎగ్జాక్ట్లీ ఉమ్, ఉమ్, ఆ మధ్యలో వచ్చేటి కాదు కదా. Hmm. ఆ పార్టీకి అవకాశం, సమాన అవకాశాలు కల్పించాలి కదా ఓకే. అనేటువంటి కోణంలో వాళ్ళు మాట్లాడారు. ఈడీ కామెంట్ రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయంటే అంటే ఏమై ఉండొచ్చు లక్ష్మణ్ రాంగ్ గారు? సిగ్నల్స్ అంటే ఇతర పౌరులతో సమానంగా, అంటే కవిత గారు ఉన్నారు, ఓకే. లేకపోతే ఇతరులు ఉన్నారు. ఇదే కేసు కాదు, ఏ కేసు అయినా సరే, అంటే చీఫ్ మినిస్టర్ కి ఒక ట్రీట్మెంట్, లేకపోతే ఇంకొకరికి ఒక ట్రీట్మెంట్ అని. మరి అలా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ట్రీట్మెంట్ ఎలా ఉంది? 10 ఏళ్ల నుంచి లేదు. లేదు కదా. లేకపోతే అవినాష్ రెడ్డి గారి పట్ల ఎలాంటి వైఖరి ఎందుకు కాదు ప్రదర్శిస్తారు? సార్, ఏకంగా ప్రధాని గారి మీదే మొన్నటి దాకా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. గుజరాత్ గోద్రాలర్ల కేసులు, ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు అనేక మంది మీద ఆ కేసుల్లో మొన్నటిదాకా వాళ్ళు బెయిల్లో ఉన్నట్టే కదా. కేసు అవును. కొట్టేసింది మొన్న కాదా? అవును, వాళ్ళ మీద ఎలాంటి వైఖరి తీసుకున్నారు? ఓకే. ఇదేదో ఎక్సెప్షన్ అయినట్టు మాట్లాడడం, అందుకనే నేను వాళ్ళ దొల్లతనాన్ని బయట పెట్టుకున్నారని. ఓకే. రెండవది, ఈరోజు ఆయన ముఖ్యమంత్రి, కానీ వాళ్ళు చాలా చక్కటి సమాధానం చెప్పారు వాళ్ళ అడ్వకేట్ కేజ్రీవాల్ గారు. ఎన్నికల ప్రచారం వరకే ఉంటాం, లెఫ్టినెంట్ గవర్నరు ఆయన ముఖ్యమంత్రిగా సంతకాలు అడగకపోతే చాలు, ఓకే. అధికార పత్రాల్లో ఆయన సంతకం అడిగితే మేమేం చేస్తాము అని సమాధానం చెప్పారు. Okay. కానీ మరో క్షణంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేశాడు, ఈ రోజు ఎన్ఐఏకి ఇంకొక ఆదేశాలు పంపించాడు. అంటే బయటకు వస్తానే మరో కేసు తగిలిస్తారన్నమాట. ఓకే. అంటే ఒక సమాన అవకాశం ఓకే. వాళ్ళకు కల్పించి, ఈ 10 రోజుల్లో, నెల రోజుల్లో ముందుకు పోయేది లేదు కదా. రెండేళ్లుగా జరుగుతున్నటువంటి ఈ కేసులో యా, వాళ్ళు ఎన్నికల్లో పాల్గొని వాళ్ళకు స్వేచ్ఛ కల్పిస్తే తర్వాత ప్రజలు తీర్పిస్తారు. కేసే. ఎగ్జాక్ట్లీ. ఎవరు అవినీతి పాల్పడి ఉంటే వాళ్ళని శిక్షించద్దు, జైలులో పెట్టద్దు, సిసిఐడి అన్నాం. అవును. ఈ రోజు సిసిఐడి లోపల వద్దంటున్నా, ఆయన్ను పెట్టద్దని ఎవరైనా ఆర్గ్యూ చేశారా? Okay. వాదిస్తా ఉన్నారా? లేదు కదా. ఓకే. రైట్ లక్ష్మణ్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్, కిషోర్ పోరెడ్డి గారు, ఇక్కడ పాయింట్, ఆయన ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత. 2 ఏళ్ల క్రితం కేసు సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు ఇప్పుడు లక్ష్మణ్ గారు లేవనెత్తింది. మీరు 2 ఏళ్ల నుంచి కేసు నడుస్తుంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఎందుకు అరెస్ట్ చేశారు అన్న ప్రశ్న ఒకటి వచ్చింది. సరే, ఆయనకు ఒక రాజకీయపరమైన హక్కులు ఉన్నాయి, ప్రచారానికి కన్ఫైన్ చేస్తే అభ్యంతరం ఏంటంటే రాంగ్ సిగ్నల్స్ అన్నారు. ఈ కేసులోంచి బెయిల్ వస్తుందా రాదా తెలియక ముందే 2014లో అమెరికాలో ఎవరు సిక్కు ప్రముఖులు కలిశారని ఒక స్వచ్ఛంద సంస్థ వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే ఎల్జీ గారు ఎన్ఐఏ విచారణ చేపట్టాలని చెప్పి కోరారు కేజ్రీవాల్ గారి మీద. ఏంటి అసలు ప్రచారం చేసుకునేవరా రాజకీయ పార్టీలు? ఇప్పుడు మీకు ఓట్లు పడవచ్చు, మ్యాండేట్ రావచ్చు, కేసు తీసేయమని ఎవరు అంట్లా. కనీసం ఆయన ఎన్నికల్లో పార్టీ అధిపతిగా, ఇప్పుడు మోడీ గారు రోజుకు 4 సభలు తిరుగుతున్నారు, ఆ రాజకీయ పార్టీకి ఆ పార్టీ నాయకుడు తిరగాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎందుకని ఇంత ప్రెస్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది? కిషోర్ గారు, మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడు. సార్, మీ కన్సర్న్ లక్ష్మీనారాయణ గారి కన్సర్న్ కేవలం కేజ్రీవాల్ గారి గురించేనా? అందరి గురించి సార్, కాంగ్రెస్ గురించి కూడా సుప్రీంకోర్టు అదే వ్యాఖ్యలు చేసింది సార్. శిబు సోరెన్ గురించి కూడానా? మీరు అకౌంట్లు సీజ్ చేస్తే వెంటనే వాటిని ఓపెన్ చేయండి అని చెప్పిన పరిస్థితి. సార్, నేను అనేది మళ్ళీ ఇంకేదో టాపిక్ లోకి మనం ముందు జంప్ అయ్యే ముందు మన కన్సర్న్ మొత్తం అందరితోట శిబు సోరెన్ మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన రిజైన్ చేశాడు. మీకు కావాలంటే పార్టీకి ఇంకొక అధిపతి వచ్చేస్తారు, వీరొక్కరే లేకుండానే నడవదు అనేది ఏమి కాదు కదా. ఇంకొక ఇది వస్తారు. మీరు ఏమంటున్నారంటే చట్టాలు మొత్తం, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అన్నారు ఆయన ప్రజాస్వామ్య హక్కు అన్నారు, నాకు ఒక క్లాస్ చూపించమనండి. ఎయిదర్
సార్ ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడి నేను మాట్లాడితే సుప్రీంకోర్టు చేసినటువంటి సార్ వ్యాఖ్యలు చేసేటప్పుడు ప్రశ్నించేటప్పుడు పలు రకాలుగా చెప్తుంది. మీరు జడ్జిమెంట్ లో వచ్చినప్పుడు చెప్పండి సార్, జడ్జిమెంట్ లో ఆ విషయాలని ఉన్నప్పుడు, ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు నానా రకాలుగా చేస్తారు. అది చాలా ఇంకా ఈవెన్ మాట్లాడేటప్పుడు ఆర్బిటర్ డిక్టా అంటారు. క్రాస్ ఎగ్జామినేషన్ అపోజిషన్ లాయర్ చేస్తారు కానీ జడ్జి గారు చేయరు కదా సార్. జడ్జి గారు కూడా చేస్తారు సార్, జడ్జి గారు కూడా మాట్లాడతారు. క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడుగుతారు. అవతల వారు అన్నప్పుడు అవును ఏమిటాయా మీరు ఎందుకు ఈ విధంగా మరి ఇప్పుడే అంటున్నారు, అవతల వాళ్ళు అంటున్నారు మరి నిజమేనా, మీరు అంతకుముందు ఎందుకు చేయలేపారు? మీకు ఒకటి మీకు తెలుసు కదా, 8 నోటీసులు. మీరు నిజంగానే వారి పార్టీ ప్రచారం కోసం వారు చేసుకోదలుచుకుంటే వారు మొదటి నోటీస్కే వచ్చి ఈడీకి విషయాలు చెప్పేసి ఫ్రీ అయిపోదురు గాక. 8 నోటీసులు ఇచ్చేశారు. అసలు ఏమాత్రం సహకరించట్లేదు అనేది కదా విషయం అంతా. అండ్ మొన్ననే చెప్పారు, మన అమిత్ షా గారే చెప్పారు, రాజ్యాంగంలో మరి అరెస్ట్ చేసి జైల్లో ఉన్నా గానీ ముఖ్యమంత్రిగా నడవచ్చా అంటే, మరి అంబేద్కర్ గారు సమయంలో వారు రచించినప్పుడు ఇంత మరీ నీచానికి దిగజారిన వ్యక్తులు ఉంటారు అని చెప్పి, అంటే ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ కి దిగిపోతారు అని చెప్పి ఎవరు అనుకోలేదు అని అన్నారు. అదే కాదు సార్, ఇప్పుడు ఈ విషయమే లక్ష్మణ్ గారు మాట అన్నారు, నేను రిజైన్ చేశానని చెప్పారు. కిషోర్ గారు ఈడీ కేసులో అనేక మంది బయట ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. అవును సార్, కవిత గారు కూడా లోపల ఉన్నారు. ఇప్పుడు బేసిక్ గా అక్కడికే వచ్చింది. అసలు లాస్ట్ కి కవిత గారు ఏంటి, ఈ రోజు కేసీఆర్ గారు రిజైన్ చేసి కవిత ఇస్ ది పార్టీ ప్రెసిడెంట్ అంటే అయిపోయిందా? ఇక మీకు ఇదే వర్తిస్తుందా? లేకపోతే రేపు ఇంకొకరిని ఎవరైనా గానీ ఓ పార్టీ పెట్టుకోండి. దానికి మరి లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తారు? ఒక రిజిస్టర్డ్ పార్టీ ఉండాలనా, రికగ్నైజ్డ్ పార్టీ ఉండాలనా, నేషనల్ పార్టీ ఉండాలనా, లోకల్ పార్టీ ఉండాలనా, లేకపోతే ఇంకేదైనా అయితే సరిపోద్దా? మరి కంపెనీలకు ఆ విషయం అవసరం లేదా? ప్రైవేట్ సొసైటీలకు ఆ విషయం అవసరం లేదా? అంటే ఇవన్నీ ఏం లేదా? ఒక రిజిస్టర్డ్ పార్టీగా పేరు పెట్టుకోవడం కేజ్రీవాల్ ఒకటైనా సార్, ఒక రాజకీయ పార్టీ, 2 రాష్ట్రాల అధికారులు ఉన్న పార్టీ, ఈ రోజు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు సీఎం మీకు కేజ్రీవాల్ గారే అన్నారు కదా, అరెస్ట్ అవ్వగానే రిజైన్ చేయాలి అని చెప్పి. మరి వీడియోనే ఉంది కదా సార్, ఏమన్నారు? ఎందుకనంటే అధికారంలో ఉంటే మీరు ఏలుతున్న రాష్ట్రంలోనే మీరు అధికారంలో ఉన్నా, దేశంలో అధికారంలో ఉన్నా, మీరు ఆ ప్రక్రియని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, విట్నెస్ లని భయపెట్టగలుగుతారు, ఎవిడెన్స్ లని మాయం చేయగలుగుతారు అని చెప్పి వారి వీడియోనే ఉంది కదండి. వారి స్టాండర్డ్స్ వారికి అప్లై చేసుకోకుండా అక్కడ శిబు సోరెన్, అక్కడ సోరెన్ గారు రిజైన్ చేశారు కదా. ఇప్పుడు నేను సోరెన్ కేసుని కలపడం కాదు కిషోర్ గారు, ఇవాళ ఆర్గ్యుమెంట్ కి వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టులో దీని గురించి మాట్లాడుతున్నాం. అన్ని కేసులు ఇవాళ ఒకరోజు మాట్లాడారు. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది, ఒకవేళ బెయిల్ ఇస్తే మీరు సీఎం గా బాధ్యతలు నిర్వహించకుండా కేవలం ప్రచారానికే కన్ఫైన్ అవుతామంటే కన్ఫైన్ అవుతామన్న పద్ధతిలో చెప్పారు. బట్ ఈడీ మీరు ప్రచారానికి అంటే మీకు కండిషన్ అడిగారు. మీరు మరి సీఎం గా, ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, వారు ప్రచారం చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి అంటున్నారు. ఓకే, అది కన్సిడర్ చేయొచ్చు, దాంట్లో తప్పేమి లేదు. కానీ మరి వారు సీఎం గా రిజైన్ చేసి ఆ బాధ్యతలు, రాష్ట్రాన్ని అయితే నడపాలి కదా సార్. మీ ఒక్కడే కాదు కదా హక్కులు, పౌరులవి కూడా హక్కులే కదా. ఒక ముఖ్యమంత్రి లేకుండా, స్కూళ్ళల్లో పుస్తకాలు లేకుండా మొన్న 2 లక్షల మంది పిల్లలంటే చీవాట్లు పెట్టారు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేదు, ఆయన్ని మీరు ఈ పాటికి డెఫినెట్ గా తొలగించేసి ఉండేవాళ్ళు. అది మీరు ఊహాజనితం. అది కాదు సార్, రాహుల్ గాంధీ గారి మీద కాదు కిషోర్ గారు, నేను చెప్తున్నది ఎవిడెన్స్ లేకుండా చెప్పట్లా. ఒక కేసులో జడ్జిమెంట్ రాగానే ఆ సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశం ఉన్నా కూడా 24 గంటల్లో రాహుల్ గాంధీని లోక్సభ నుంచి ఎక్స్పెల్ చేశారు కాదా? ఇంకా అవకాశం కూడా ఎక్స్పెల్ చేశారు కదా సార్. నేను మళ్ళీ మీ ప్రోగ్రామ్ లోకి, నేను నిజంగానే మీ ప్రోగ్రామ్ లోనే కాదు, అసలు నేను భారతీయ జనతా పార్టీ యొక్క ప్రవక్తగా రిజైన్ చేస్తాను ఒకవేళ నేను చెప్పింది ఇప్పుడు అబద్ధం అయితే. ఏ కోర్టులో అయినా గానీ 2 సంవత్సరాలు ఆ పైబడి శిక్ష పడితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయిపోయాడు. ఇది కేవలం ఒక ఫార్మాలిటీ. మీకు పార్లమెంట్ డిస్క్వాలిఫై చేసేది ఉండదండి.
లోక్సభ దాని మీద సెక్రటరీ చాలా డిబేట్ జరిగింది సార్. అది ఇప్పుడు ఆ డిబేట్ లోకి మనం వెళ్ళలేం కానీ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ ఇవ్వాలి, ఈ చాలా కేసుల్లో వాటికి ఎగ్జామ్షన్ ఉంది. కిషోర్ గారు నా చర్చ అది కాదు. రిజైన్ చేస్తా అంటున్నాను. నేను అసలు నా అధికార ప్రాతినిధ్యానికే రిజైన్ చేస్తానంటున్నాను. రైట్, ఇంకోసారి పెడతాం డిబేట్. గారి విషయం సరే, ఒక ఇండియా కూటమిలో ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక రాజకీయ పార్టీకి ఇప్పుడు కిషోర్ గారు చెప్పినట్టు హేమంత్ సోరేన్ది కూడా, ఆయన కూడా ఆ పార్టీ అధిపతి. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, డబ్బులు పట్టుబడుతుండొచ్చు. డబ్బులు దేశంలో 30 కోట్లు ఇవాళ ఒక ఎంపీ ఎలక్షన్ అన్ని పార్టీలు పెడుతున్నారు. 100-150 కోట్లు లేదు. అసలు తెలంగాణలో ఏ ఎంపీ ఎలక్షన్ లేదని మాట్లాడుకుంటా ఉన్నాం. కొన్ని రాష్ట్రాల్లో కాస్త తక్కువ ఉండొచ్చు, నార్త్లోనే ఎక్కడో. బట్ ఇవాళ అసలు రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రచారం చేసుకునే దాని మీద కేవలం ప్రచారానికే పరిమితం అవుతాను అని చెప్తున్నప్పటికీ కూడా ఈడీ అభ్యంతర పెట్టడం, ఆయన బయటికి వెళ్తే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి, లేకపోతే సాక్షుల్ని ప్రభావం, 2 ఏళ్ళ నుంచి జరుగుతున్న కేసు, కొత్తగా ఇవాళ ఫైల్ అయిన కేసు కాదు ఇది. ఏంటి అసలు దీన్ని ఎలా అంటే ఒక రిలీఫ్ వస్తుంది అనుకోవాలా, ఆయన బయటికి రాకుండానే ఎన్నికలు అయిపోతాయి అనుకోవాలా, ఇది ఎలా అర్థం చేసుకోవాలి? సార్, భారతీయ జనతా పార్టీ ఈ కేసు డే 1 లోనే, అంటే దాదాపుగా ఒక 2 years నుంచి కదా మొదలయ్యింది. అప్పుడు కనుక మీరు ప్రాపర్ గా పనే ఉన్నారు, ముఖ్యమంత్రి లేకుండా ఏది జరగలేదు అని మీరు అనుకుని ఆ రోజే చేసి ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ అట్లా జరగలేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా జరిగే అరెస్టులు అయ్యొచ్చు, పైన ఉక్కుపాదం మోపాలంటున్నప్పుడు వాళ్ళు ఆ యొక్క పొలిటికల్ కంపల్షన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తారు. ఆ పొలిటికల్ కంపల్షన్ వచ్చినప్పుడు మాత్రమే యాక్షన్ జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే చేశారు, కేజ్రీవాల్ విషయం కూడా అప్లై చేస్తారు. కవిత గారి మీద కూడా ఫస్ట్ ఫేజ్ లో అరెస్ట్ చేయలేదు, నష్టం జరిగింది కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు అరెస్ట్ చేశారనేది మీ ఎలిగేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక వ్యక్తి పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి తను ఉన్నటువంటి లోపులు ఉపయోగించుకుంటున్నప్పుడు ఆ లోపుల గురించి మీరు వెయిట్ అంటే ఆమె ఇచ్చి మీరు వెయిట్ చేసి చూసారు ఎన్ని రోజులు. ఎందుకు వెయిట్ చేశారు? నడవాల ఇది స్టోరీ లాగా, సీరియల్ స్టోరీ లాగా రోజు ఒక ఎపిసోడ్ నడవాలి అనేది చేశారు. అది కాదు కదా. ఒకసారి వచ్చినప్పుడు ఎలక్షన్ వస్తుందని మీకు కూడా తెలుసు, కానీ పొలిటికల్ పార్టీగా మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఆ వచ్చిన అధికారాన్ని, ఉన్న అధికారాన్ని ఆ ఎలక్షన్ వచ్చేదాకా ఆ మోటో క్రియేట్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేశారు. కాబట్టి ఇది మీరు నిజంగా జెన్యూన్ గా ఒకవేళ కేసును కూడా ఎంక్వైరీ చేసినా కూడా ఇలాంటి అపవాదం ఎదుర్కొన్న పరిస్థితి బీజేపీ వచ్చింది అంటే వాళ్ళ జెన్యూన్ నేచరే అది అన్నది అర్థమైపోతుంది ప్రజలకి. సో ఇవాళ శిబు సోరెన్ గారు ఉన్నారు, ఆయన అరెస్ట్ మీరు చాలా ఆయన అంతా గ్రహించి ఎస్ వీళ్ళు ఎట్లాగో నా పైన ఈడీ కేసు ఒక మనం చెప్పగలిగిన పేర్లు ఒక 50 ఉంటాయి. ఇంద్ర గారు, దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీలో ఉన్న నాయకులు కనీసం ఒక 50 మంది పేర్లు ఇప్పటికిప్పుడు మనం చెప్పొచ్చు, ఇంక్లూడింగ్ అశోక్ చవాన్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా మంది, అజిత్ పవార్ దాకా. బట్ అవేవి కూడా వాళ్ళు ఎవరికి అరెస్ట్ ఉండో, బెయిల్ ఉండో, ఎలా అర్థం చేసుకోవాలి? అజిత్ పవార్ ఆమె అట్లా అజిత్ పవార్ అట్లా తీసుకెళ్లిపోయినారు. తర్వాత వాళ్ళ మిసెస్ పైన మనకు కేసు అట్టు చేశారు. ఇప్పుడు ఏమైంది? అసలు కేసులు కొట్టివేశారు. అంటే ఇది ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ గా మనం వ్యవహరించాల్సినటువంటి ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మనం ఇలాంటి చేసినప్పుడు ఏంటంటే మా పార్టీకి ఏదైనా రూపకంగా మాకు బాల రూపమై ఉండొచ్చు, ఇంకే రూపమై ఉండొచ్చు, మా పార్టీకి ఫండింగ్ జరగాలి, మా పార్టీ అనేది బాగా అదిగా ప్రజల్లో మేము ఎప్పుడు చిరస్థాయిగా ఉండాలి అంటే ఇలాంటి పనులు చేయాలి. అలా లోపులను ఉపయోగించుకొని పొలిటికల్ గా ఉపయోగించుకోవాలి. ఇది సరైన పద్ధతి కాదు. అసలు ఏ పార్టీ అయినా సరే ఎవరు అధికారంలో ఉన్నా ఇలా చేస్తే సరైనది కాదు. బట్ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత దారుణమైన అంటే వాళ్ళకి 2 terms అధికారంలో ఉంటే వాళ్ళందరూ తెలిసిపోయింది. 3rd term కూడా వాళ్ళు పవర్ లోకి వచ్చే పరిస్థితి కష్టంగా ఉంది కాబట్టి హీరోలో లేకుండా పర్వాన్ని కొనసాగిస్తుందని చెప్పక తప్పట్లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ గారు తన ప్రచారానికి ఉపయోగించుకోవాలి అని ఆయనకు ఉన్నటువంటి హక్కును కోర్టు ద్వారా ఆయన కోరుతున్నారు, కావాలని అడుగుతున్నారు. కానీ వాళ్ళు నిజంగానే అంటే ఆయన అరెస్ట్ ఎలక్షన్ల ముందు తీసుకునే వాళ్ళు కాదు, అంత ముందుకే అయిపోయింది. 8 times ఆయన వెళ్ళలేదని మీరు వెయిట్ చేశారంటే కావాలని మీరు ఇచ్చారు లూప్స్ అనేది అర్థమవుతుంది కదా, అక్కడ అంతకు మించి ఇంకేముంది. సో కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పినట్టు వింటే ఎవ్రీథింగ్ అంతా
అందుకని వాషింగ్ పౌడర్ స్కీమ్ లోకి చేరండి, లేదంటే మీరు 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 అలా ఉండి బయట ఉండి మాకు సపోర్ట్ చేయండి. అంటే ఇట్లా చెప్పుకుంటే అయితే చాలా ఉన్నాయి వాళ్ళకి. అందుకనే ప్రజలకి ప్రజాస్వామ్యం అంటే ఇలాంటి పార్టీలని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ఈ ఎన్నిక చాలా లక్ష్మణ్ గారు ఒక మాట చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని. ఎందుకు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ? దేనికోసం చెప్పాలి? అవును, ఇప్పుడు రాముడిది అవ్వక ముందుకే మీరు తలంబ్రాలు పంచండ్రు. ఎందుకు పంచినారు? అసలు జరగకముందు, కళ్యాణం జరగకముందుకే తలంబ్రాలు ఎక్కడి నుంచి వస్తాయండి? మీరు చెప్పండి. ఒక పూజ అయిపోతున్నాయి కదా, ఆ అక్షింతలు మనము అక్కడి నుంచి వచ్చినాయని మనం ఆస్వాదిస్తాం. ఇది హిందువుల యొక్క మనోభావం దెబ్బతీసినట్టు కాదు అది. అది చెప్పారు. దానికి మీరెందుకు భుజాలు తడుపుకొని క్షమాపణ చెప్పాలి అని అంటే, అప్పు చేస్తుంది మీరు క్షమాపణ చెప్పాలి. ఇలా కోవిడ్ కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కి సంబంధించి ఆర్జీ అందరికన్నా ముందు చెప్పాడు. ఆ రోజే రాహుల్ గాంధీ చెప్పిందని కొట్టిపడేశారు. కోవిషీల్డ్ ఏం ఇచ్చారు ఇవాళ? సో దానికి ఇవాళ ఎంతో మంది చనిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, అందుకే అంటున్నారు తప్పులన్నీ చేయడం వాళ్ళ వంతు. వాటి గురించి ప్రశ్నించిన వాళ్ళని జైల్లో మారిపోయింది. కాబట్టి ఇవాళ వ్యవస్థ పట్ల నమ్మకం కోల్పోతుంది. ఇది ఇలాంటి రైట్. లక్ష్మణ్ గారు, ఆఖరికి ఒకటి అంటే, ఇప్పుడు కోర్టులు, సుప్రీంకోర్టు ఇవాళ ఇప్పుడు కిషోర్ గారు చెప్పారు కొన్ని వ్యాఖ్యలు చేస్తారని. వ్యాఖ్యలకి ప్రాముఖ్యత ఉండదని నేనైతే అనుకోవట్లా. సుప్రీంకోర్టు జడ్జి గారి స్థాయిలో కూర్చున్నప్పుడు జడ్జిమెంట్లో ఏముంటాయి అన్నది కాకపోయినా కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల మీద కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఇక్కడ కీలకం ఏంటంటే, ఇప్పుడు ఇదే మీరు చెప్పారు, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలాంటి కేసుల మీద జైల్లో ఉన్నారు, కొంతమంది ముఖ్యమంత్రులు బయట ఉన్నారు, అనేక మంది మంత్రులు జాతీయ స్థాయిలో, ఉప ముఖ్యమంత్రులు, ఇప్పుడు అజిత్ పవార్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే చాలామంది. వీటి మీద ప్రతిపక్షాలు ఒక ప్రయత్నం చేసిన, ఈడీలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది అపోజిషన్ లీడర్ మీద పెట్టారు, దాని మీద సుప్రీంకోర్టు అంటే రూల్ ఆఫ్ లా అమలవుతుందా లేదా, చట్టబద్ధ పాలన అమలవుతుందా లేదా అన్నది మరి అది టైం టేకింగ్ అనుకున్నారా, దాన్ని జస్ట్ ఒక ఎలిగేషన్ లాగా పక్క పెట్టేశారు తప్పితే సీరియస్గా తీసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? గారు ఒక 2-3 విషయాలు కిషోర్ గారు అన్నారు. కేజ్రీవాల్ గారికి ఒక కులబద్ద, సురేన్ గారికి ఒక కులబద్ద అని. వాళ్ళనిద్దరినే కాదు మనం పోలుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, గాలి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, అజిత్ పవార్ గారు ఉన్నారు, చౌహాన్ గారు ఉన్నారు, ఇంకా బోర్డు మంది ఉన్నారు. అపోజిషన్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్లే. వాళ్ళ పట్ల ఒక వైఖరి, ఒక కులబద్ద. అలాగే తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, తమ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఒక కులబద్ద. ఈరోజు అమలు చేస్తున్నది సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా. అంటే వ్యవస్థలని ఈరోజు ఎవరి గుప్పిట్లో ఉండి పనిచేస్తున్నాయనే ప్రశ్న ముందుకొచ్చింది. సుప్రీంకోర్టులోనే పంజరంలో చిలకలాగా పనిచేస్తున్నారనే వ్యాఖ్యలు గతంలో వాళ్లే చేసినటువంటి ఇవి మనం చూసాం. సుప్రీంకోర్టు వ్యాఖ్యలుగానే చూద్దాం. నిజమేగా జడ్జిమెంట్లు అవన్నీ రిఫ్లెక్ట్ కాకపోవచ్చు, కావు కూడా, కొన్ని సందర్భాలలో రిఫ్లెక్ట్ అయితే. ఈ రోజు వాళ్ళు ఏమేశారు, 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కేసు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది సుప్రీంకోర్టు అడిగింది. వాళ్ళు అడగకపోయినా మనం అడుగుతాం. 2 సంవత్సరాల నుంచి సిసోడియా లోపల ఉన్నాడు, విచారణ జరిగింది, వచ్చింది. ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే ఈయన అవసరం వచ్చిందా అరెస్ట్ కి? ఒకటి. రెండవది, ఆరోపణ రాగానే రిజైన్ చేస్తే నైతిక విలువలు. నిజమే, ఈయన కూడా అలా చేస్తుంటే నాకు కూడా సంతోషమే. ఎందుకంటే రాజీనామా కూడా, ఎందుకంటే అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడిగా వచ్చినటువంటి కేజ్రీవాల్ గారి మీద అవినీతి ఆరోపణ మరక పడినప్పుడు దాని నుంచి బయటపడాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉన్నది. అందువల్ల ఇవాళ లీడర్లు అక్కడ కూర్చుంటేనే పార్టీలు రాత్రికి రాత్రి మాయమైపోతా ఉంటే అసలు అదే వస్తున్నా కటారి గారు ఒక్క మాట. ఈరోజు ప్రధానమంత్రి గారు భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు.
గోద్రా ఘటన జరిగిన తర్వాత రాజీనామా చేశారా? ఓకే. వాజ్పేయి గారే అడిగారు రాజీనామా చేయమని. ఓకే. ఎస్, ఇచ్చారా? ఓకే. లేదా రాఫెల్ కుంభకోణం బయటకు వచ్చింది, ఆయన ప్రధానమంత్రిగా ఉన్న తర్వాతనే రాజీనామా చేశారా? రైట్. ఈ రోజు రైట్. కిషోర్ గారు వస్తున్నారు మీ దగ్గరికి. మనం ఎవరి వైపున ఆరోపణ వచ్చినా నైతిక విలువలు ఉంటే వాళ్ళు రాజీనామా చేయాలి. అప్పుడే ఇతరులను అడిగే హక్కు ఉంటుంది. రైట్ సార్. అప్పుడే అడిగే హక్కు కూడా ఉంటుంది. ఒకసారి కిషోర్ గారు ఫైనల్ గా చెప్పండి, ఎన్నికల్లో అంటే మీకు కూడా ఇది ఒక మచ్చ, మచ్చ అంటారో ఏమంటారో, ఒక నాయకుడిని జైల్లోనే పెట్టి లేకపోతే కాంగ్రెస్ ఒక భారతదేశ నిజాయితీ కలిగిన పౌరుడుగా మాట్లాడుతున్నా కిషోర్ గారు. కిషోర్ గారు మాట్లాడండి. సుప్రీంకోర్టు కొట్టేసింది గోద్రా విషయంలో. మీరు ఏదైతే మాట్లాడారో క్లీన్ చిట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎప్పుడు ఇచ్చింది సార్ క్లీన్ చిట్? ఈ రోజు ఒక సుప్రీంకోర్టు కామెంట్ ఇచ్చినందుకు వారు చాలా ఇదైపోతున్నారే. ఆ జడ్జిమెంట్ ని గౌరవించడం నేర్చుకోమని చెప్పండి. కాదు సార్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది సార్? క్లీన్ చిట్ ఎప్పుడు ఇచ్చింది కిషోర్ గారు? కుంభకోణం అని అవతలాడు అనగానే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడిన దాన్ని వీరు కుంభకోణం బయటపడింది, ఆరోపణలు వచ్చాయి అని అంటే ఒక అర్థం ఉందండి. కాదు సార్, గోద్రా దాని మీద కేసు జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నాను కిషోర్ గారు. రఫాల్ కేసు ఏం మాట్లాడుతున్నారు సార్? కాదు సార్, గోద్రా జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది సార్ చెప్పండి. కేజ్రీవాల్ గారి మీద ప్రూవ్ చేశారా మీరు? జడ్జిమెంట్ చెప్పండి సార్. కేజ్రీవాల్ గారి మీద ఆరోపణ రుజువైందా? జడ్జిమెంట్ వచ్చింది. ఆరోపణ కదా, ఇన్వెస్టిగేషన్ లోనే కదా ఉండేది. ఇన్వెస్టిగేషన్ లోనే కదా ఉండేది. లక్ష్మీనారాయణ గారు, మీ మీద నేను ఆరోపణ చేస్తే అది ఒక పార్టీ పరంగా ఆరోపణ చేసినట్టు అవుద్ది. మీ మీద మన పోలీసులు కేసు పెడితే అది వేరే విషయం సార్. రైట్ సార్. మొత్తంగా జరుగుతున్న పరిణామాలను బట్టి జాతీయ స్థాయిలో రాబోయే మిగతా ఫేజుల్లో కూడా కనీసం ప్రజల సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఒక పోలరైజేషన్ టాక్టిక్సే నడుస్తాయన్నది చూడాల్సింది. థర్డ్ ఫేజ్లో అయితే పూర్తిగా పోలరైజేషన్ టాక్టిక్సే రెండు పక్కల జరిగింది. మిగతా ఫేజుల్లో బెటర్గా జరగాలని కోరుకుందాం. అలాగే సుప్రీంకోర్టు ఏదైతే మెన్షన్ చేసిందో ఒక రాజకీయ పార్టీకి అధిపతికి ఉన్నటువంటి రాజకీయ హక్కుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది. దాన్ని సుప్రీంకోర్టు నెరవేరుస్తుందా లేదనేది గురువారం బహుశా తీర్పు వెలువడినప్పుడు తెలిసే అవకాశం ఉంది. చర్చలో పాల్గొన్న కిషోర్ పూరెడ్డి గారికి, అలాగే ఇంద్ర శోభన్ గారికి, లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. అంతా నమస్కారం. సెలవు.